మంత్రి గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిపారు. బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం వద్దకు మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో బయలుదేరి వెళ్లారు. పోచమ్మ వారికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరపనున్న పోచమ్మ బోనాలను ఉద్దేశించి మంత్రి 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్ మాట్లాడుతూ రేణుకాయలమ్మ 25 సంవత్సరాల సందర్భంగా బోనాలు స్టార్ట్ అయ్యే ముందు, కొలుపు స్టార్ట్ అయ్యే ముందు ఆనవాయితీ ప్రకారం పోచమ్మ, మైచమ్మ, ఊరు దేవత, కులదేవతలు, ఊరు దేవతలను పూజించుకునే సంస్కారంతో ఈ కార్యక్రమాన్ని గౌడ పెద్దలు, గౌడ కుటుంబ సభ్యులు అందరూ బోనాలతో వైభవంగా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి బోనాల సందర్భం స్టార్ట్ అవుతుంటుంది. ఇక్కడ ఇదేం పెద్ద పోచమ్మ, మదన పోచమ్మ, తాళ్ళలో పోచమ్మ ఉంటుంది. ఈరోజు నుంచి మాల పోచమ్మ, మల్ల పోచమ్మ కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామ దేవతలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు నుంచి 27, 25, 26, 27 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి కనుక అందరూ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ఉంటాయి కనుక అందరూ పార్టిసిపేట్ కావాలి. రేణుకా దేవత ఆశీర్వచనం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రి మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, వేముల విజయలక్ష్మి, మాచిడి సత్యనారాయణ గౌడ్, బొమ్మగాని రవి గౌడ్, మాచిడి మోహన్ గౌడ్, పూదరి సమ్మయ్య గౌడ్, మాచిడి శ్రీనివాస్ గౌడ్, కొండ్ర రాజుగౌడ్, పొన్నం చంద్రయ్య గౌడ్, పొన్న మోహన్ గౌడ్, మేడగోని రాజమొగిలి గౌడ్, మాచిడి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.